గత ఏడాది నవంబర్ 6వ తారీఖు నాడు ఈ నూతన పాలక మండలి ఏదైతే ఉందో మేము బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ రోజుకి ఒక సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఈ 1 ఇయర్లో మేమేం చేశాము అనేది కొన్ని మాత్రం మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటి బోర్డు మీటింగ్లోనే ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారో వాళ్ళని తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా కొంతమందిని తొలగించడం జరిగింది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దాని మీద అధికారులు పనిచేయటం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో అది 2 గంటల్లో దర్శనం జరిగి సామాన్యులకి చదివించాలనే ఉద్దేశంతో మేము ఆమోదించడం జరిగింది. దాని మీద అధికారుల్లో భిన్నాభిప్రాయాలు, అది ముందుకు సాగనివ్వకపోవటం కొంత ఒక వర్గం, దానివల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. మళ్ళీ ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ దాని మీద వర్క్ చేయటం ప్రారంభించాం. అదేవిధంగా కొండపైన రాజకీయాలు మాట్లాడినా, దాన్ని ప్రసారం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి అని బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. ఇకపోతే నిత్య అన్న ప్రసాదం, మీలో చాలా మంది వెళ్ళుంటారు తిరుమలకి. అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. రుచికరమైన భోజనం, ఆ భోజనంలో ఒక ఎక్స్ట్రా పదార్థం పెట్టడం, సుమారు 1.5 లక్షల నుంచి 2 లక్షల ప్రతిరోజు ఈ అన్నప్రసాదాలు భక్తులు స్వీకరిస్తున్నారు. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పదార్థాలు, నాణ్యమైన పదార్థాలు కొనటం జరుగుతూ ఉంది. కాబట్టి దానివల్ల అన్నప్రసాదంలో చాలా మార్పులు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు లడ్డూ చూసినట్టయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 100% ప్రసాదాలు బాగున్నాయి, లడ్డూలు బాగున్నాయి, 10 రోజులైనా నిల్వ ఉంటా ఉంది అని చెప్పేసి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో ఈ విధంగా లడ్డూ ప్రసాదాలు అయితే, అన్న ప్రసాదాలు అయితే ఏదైనా కానీ క్వాలిటీ బాగా పెంచి తిరుమల యొక్క ఆ దేవదేవుడి పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో మా నూతనంగా ఏర్పడినటువంటి బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇకపోతే తిరుపతి చాలా ఉన్నాయి, కొన్ని మీకు చెప్తాను, కావాలంటే నోట్స్ ఇస్తాను నేను మళ్ళీ. తిరుపతి స్థానికులకి నెలకి ఒకసారి, అంటే మొదటి మంగళవారం ఒక 3,000 మందికి స్థానికులకి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశాం. దానివల్ల స్థానికుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తిగా తగ్గిపోయి మమ్మల్ని గుర్తించారు తిరుపతి ప్రజలకి అనేటువంటి సంతోషాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరిచారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి టూరిజం వాళ్ళకి 4,000, 5,000 టికెట్లు ప్రతిరోజు ఇచ్చేవాళ్ళు. మీ అందరికీ తెలుసు, గతంలో కూడా చెప్పాం మేము.
అవన్నీ కూడా బ్లాక్ మార్కెటింగ్ పోతున్నాయి. సామాన్య భక్తులకి దర్శనం దొరకట్లేదని దాన్ని రద్దు చేయాలని రద్దు చేసి సామాన్య భక్తులకి వాటిని కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి కాటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సొంత పేర్లు పెట్టుకున్నారు కాటేజీలు. మా బోర్డు నిర్ణయం తీసుకుంది సొంత పేర్లు తీసేసి దేవుడి పేర్లు పెట్టాలి అని. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో మేము ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆ సిమ్స్ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఉంది. దాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలని ఒక బోర్డు ఒక నిర్ణయం తీసుకొని మాజీ ఐఏఎస్ అధికారి మాజీ ఈఓ టీటీడీ అయినటువంటి ఐవి సుబ్బారావు గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఆ హాస్పిటల్ని ఏం చేయాలి, ఎలా వైద్య సేవలు మెరుగుపరచాలి. ఎందుకంటే కంప్లీట్ ఆ రాయలసీమ ఏరియాలో అదొకటే పెద్ద హాస్పిటల్ కాబట్టి ఆయన ఇచ్చిన రికమెండేషన్స్లో ప్రతి సంవత్సరం 50-60 కోట్లు ఏదైతే ఉందో గ్రాంట్గా ఇచ్చేవాళ్ళం. దానికి అదనంగా మళ్ళీ ఒక 71 crores పెట్టి ఈ హాస్పిటల్ని బాగు చేయటం జరిగింది. ఇప్పుడు చేస్తున్నారు అది. మొన్ననే 100 మంది డాక్టర్లను తీసుకోవాలి, అందులో 50 మందిని తీసుకున్నాం, ఇంకో 50 మందిని త్వరలోనే తీసుకుంటాం. 450 మంది నర్సింగ్ స్టాఫ్ కొడుతున్నారు. అంటే ఆ హాస్పిటల్ ఏ విధంగా అధ్వానంలో ఉన్నదో చెప్పకనే చెప్తున్నాం. ఎందుకంటే అంతా మెయింటెనెన్స్ అంత దరిద్రంగా ఉంది. దాన్ని అధిగమించి స్టాఫ్ లేకపోతే చాలా కష్టమనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా రికమెండేషన్ తీసుకొని ఆ కమిటీ ఇచ్చిన దాని వల్ల మళ్ళీ బోర్డులో పెట్టి శాంక్షన్ చేసి చేయటం జరుగుతూ ఉంది. ఇకపోతే తిరుపతిలో మీ అందరికీ తెలుసు అది పొడవైనటువంటి వారధి ఉంది. అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక. ఆ బ్రిడ్జిని శ్రీనివాస సేతుగా మార్చారు. యాక్చువల్గా దాని పేరు గరుడ వారధి. ఎందుకంటే ఆ నేషనల్ హైవే మీద ఎక్కితే ఆ గరుడ ఏదైతే అలిపిరి దగ్గర ఉందో అక్కడ దిగేదానికి గరుడ వారధి అని పేరు పెట్టారు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేరు మార్చేసి శ్రీనివాస సేతు అని పెట్టారు. కాబట్టి దాన్ని కూడా పేరు కూడా మార్చాం. స్థానికుల్లో చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా శారదా పీఠం సంబంధించినటువంటి అక్కడ యొక్క ఏదైతే మఠం ఉందో శారదా పీఠం వాళ్ళన్నీ కూడా అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి తిరుమల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు వైలేట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇచ్చినటువంటి స్థలాన్ని రద్దు చేయటం జరిగింది. మీకు తెలుసు 4-5 లక్షల టన్నులు చెత్త పేరుకుపోయింది. ఒకటి లోయలో పోసేశారు. గతంలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం చెత్తనంతా కూడా క్లియర్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొండని ఆనుకొని ఉన్న స్థలంలో 20 ఎకరాలు ఇచ్చి అక్కడ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం.
చాలా మంది హిందువుల నుంచి, సాధువుల నుంచి, భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినాయి. మేము ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ముంతాజ్ హోటల్ని క్యాన్సిల్ చేసి వేరే చోట తరలించడం జరిగింది. వాళ్ళు ఓబరాయ్ గ్రూప్, చాలా పెద్ద గ్రూప్, వాళ్ళని అక్కడి నుంచి పంపించడం అంత సులభమైన పని కాదు. అయినా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సౌజన్యంతో ఆయనే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళని పిలిపించి మాట్లాడి అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇకపోతే తిరుమలలో గతంలో హోటల్స్ ఏదైతే ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయో తినుబండారాలు చాలా దరిద్రంగా ఉండేవి. దాన్ని ఆలోచన చేసి హోటల్స్ ఏదైతే ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయో తినుబండారాలు చాలా దరిద్రంగా ఉండేవి. దాన్ని ఆలోచన చేసి బ్రాండెడ్ హోటల్కి ఇద్దాం, మనకి దాని మీద వచ్చేటువంటి రెంట్ ఇంపార్టెంట్ కాదు అని ఆలోచన చేసి బోర్డులో నిర్ణయం తీసుకొని ఈ ప్రైవేట్ ఏదైతే ఉన్నాయో మంచి మంచి ఫేమస్ అయినటువంటి హోటల్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి కూడా చాలా మంది భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీఎస్టీ ఏదైతే ఉందో వాళ్ళకి అతి పెద్ద భారం పడింది. వాళ్ళకి చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు కష్టపడి లడ్డూలు తయారు చేస్తారు. వాళ్ళకి ఆ జీఎస్టీ మినహాయింపు లేకుండా వాళ్ళకి మొత్తం జీతం వచ్చేలాగా మేము వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చెప్పలేనంత. 8,000 9,000 పెరిగింది, బట్ వాళ్ళ యొక్క ఆనందం చెప్పలేను. మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు 8 లక్షల లడ్డూలు తయారు చేశారు, అంత ఉత్సాహంగా. సో ఈ విధంగా ఒక్కొక్కటి మా దృష్టికి వచ్చింది. వాటిని అన్నిటి కూడా మేము ఒక్కొక్కటి పరిష్కరిస్తూ పోతున్నాం. సుమారు 650 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్, డ్రైవర్స్, వీరందరూ 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ టీటీడీ ఇవ్వలేదు, రెగ్యులరైజ్ చేయలేదు, పర్మనెంట్ చేయలేదు, హెల్త్ కార్డులు లేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బోర్డు మీటింగ్ లో తీర్మానం చేసి గవర్నమెంట్ పంపించడం జరిగింది. వాళ్ళకి ఏ మూమెంట్లో అయినా గవర్నమెంట్ నుంచి రాగానే వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో మీరు ఈ మధ్య చూసారో లేదో, ఈ హ్యాకర్స్, ఈ షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెట్టేసుకున్నారు. గత ప్రభుత్వం సుమారు 1,500 షాపులు ఇల్లీగల్ గా ఇచ్చేశారు. సో వాటన్నిటి కూడా క్రమబద్ధీకరణ చేస్తున్నాం. వాళ్ళని తొలగించాలని రెవెన్యూ వాళ్ళకి ఆదేశం ఇచ్చాం. ఆ తొందరలోనే తీస్తే, ఎందుకంటే తిరుమల యొక్క పవిత్రత పోతా ఉంది అక్కడ. దాన్ని ముఖ్యమంత్రితో కూడా చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అది చాలా అందమైనటువంటి తిరుమలగా తయారవుతుందని ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, భక్తుల్ని చాలా రాంగ్ హ్యాండిల్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు. అది మా దృష్టికి వచ్చినప్పుడు బోర్డులో సుదీర్ఘంగా చర్చించి వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ పెట్టాలి, వాళ్ళు ఏమన్నా రఫ్ గా హ్యాండిల్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళ పేరు మీద అని. ఇప్పుడున్నటువంటి ఏదైతే పబ్లిక్ ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా
నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేశాం. ఇప్పుడు నేమ్ బ్యాడ్జీలు పెడుతున్నారు. అదేవిధంగా అక్కడ PAC 5 అని ఒక అద్భుతమైనటువంటి భవనం నిర్మించాం. దాన్ని మొన్న బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి భక్తులకి అంకితం చేశాం. ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సుమారు దాంట్లో ఒక 5,000 మంది అకామిడేట్ అవ్వచ్చు. కొండ మీద భక్తులకి చాలా పెద్ద రిలీఫ్ దానివల్ల. ఇటువంటిది కూడా ఇంకా 1-2 కట్టాలనే ఉద్దేశంతో TTD భావిస్తా ఉంది. అదేవిధంగా మీకు తెలుసు, మొన్నటిదాకా ఈ బ్రేక్ దర్శనాలు ఏదైతే ఉన్నాయో అది 10:30 స్టార్ట్ అయ్యేది. కానీ గతంలో మా చిన్నప్పటి నుంచి కూడా AAD అంటే 5:30 ఇన్ ది మార్నింగ్ అప్పుడు దర్శనాలు పంపించేవాళ్ళు. దాన్ని మార్చేసి 10:30కి 10:30కి పెట్టారు. వాళ్ళు గుండెలో నుంచి బయటకు వచ్చే లోపల 12-1 గంట అయ్యేది. కాబట్టి దాని టైమింగ్స్ కూడా మార్నింగ్కి మార్చాం. దానివల్ల భక్తుల్లో ఆనందం అంతా ఇంత కాదు. మాకు అన్ని మెసేజ్లు వస్తున్నాయి. పొద్దున్నే ఉదయమే శ్రీవారిని దర్శనం చేసుకుంటే అదొక ఆనందం, ఆ అనుభూతి వేరే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మార్చడం జరిగింది. ఈ అలిపిరి టోల్ గేట్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్యూ లైన్లు చాలా పెరిగిపోతున్నాయి. దాన్ని కూడా అప్గ్రేడ్ చేయాలి, లైన్లు పెంచాలి, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొని వచ్చి ఆ స్కానర్లు అవన్నీ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ కింద సుమారు 5,000 గుళ్ళు, భజన మందిరాలు కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ 5,000 కాదు, ఎన్ని గుళ్ళైనా సరే కట్టాలనేటువంటిది మా ఉద్దేశం. ఇది ఇప్పుడైతే 5,000 అనుకున్నాం. ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే శ్రీవాణి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ తోటి ప్రతి ఒక్క SC, ST, BC కాలనీలో ఈ ఆలయాలు, భజన మందిరం నిర్మించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. అదేవిధంగా TTDకి 100 ఎలక్ట్రిసిటీ బస్సులు ఇస్తానని కేంద్ర మంత్రి కుమారస్వామి గారు హామీ ఇచ్చారు. ఆ 100 బస్సులు తీసుకొచ్చి, అంటే బ్యాటరీ బస్సెస్, పొల్యూషన్ జీరో ఉంటుంది. అది తిరుమల నుంచి తిరుపతికి నడిపే ఉద్దేశంలోని ప్లానింగ్ చేస్తున్నాం. అది త్వరలోనే అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న TTD ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిట్లోనూ కూడా నిత్య అన్నదానం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ప్రక్రియని అమలు చేసే దశగా మా బోర్డు పనిచేస్తూ ఉంది. అది త్వరలోనే కొన్ని ఆలయాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకొన్ని ఆలయాల్లో స్టార్ట్ అవ్వాలి. అది త్వరలోనే స్టార్ట్ కూడా అవుతుంది. అదేవిధంగా మీకు ఇందాకే చెప్పాను లడ్డు క్వాలిటీ. అదేవిధంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో అలిపిరి పాదాల మండపాన్ని పునర్నిర్మిస్తున్నాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ వాళ్ళు సహకారంతో ఈ అలిపిరి మండపాన్ని కూడా దాన్ని రిపేర్ చేయటం, కొత్తదని నిర్మించడం, అవన్నీ కూడా చేయటం జరిగింది. ప్రతి రాష్ట్ర రాజధానిలో, ఇండియాలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర రాజధానిలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఇప్పటికే 2 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. మిగిలిన రాష్ట్రాలకు కూడా వెళ్లి వాళ్ళతో మాట్లాడి
ల్యాండ్ అలాట్ చేయించుకొని ఆలయాలు కూడా నిర్మించబోతున్నాం. అదేవిధంగా ఒంటిమిట్టలో ఏదైతే ఉందో రామాలయం, దాన్ని అక్కడ అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి 100 గదులు నిర్మించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. అది త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తాం. ఈ వెంకటేశ్వర గోశాల ఏదైతే ఉన్నాయో వాటిని ఇంకా నిర్వహణ మెరుగుపరిచేది ఎలా అని దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశాం. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే గోశాలను కూడా మాడిఫై చేసి ఎలాంటి గోవులకి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో మనం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్ కమిటీని వేశాం. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే గోశాలను కూడా మాడిఫై చేసి ఎలాంటి గోవులకి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో మనం ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా పనులు మొదలు పెడతాం. సిమ్స్ హాస్పిటల్లో అక్కడ ఒక మెడికల్ మాఫియా జరుగుతాం. మీరు చెప్తే నమ్మరు, అక్కడ 4 మెడికల్ షాపులు ఉంటాయి. ఒక్కొక్క మెడికల్ షాపు 20,000, 30,000, 40,000 పే చేస్తారు. మొన్న 2 మెడికల్ షాపులకి టెండర్కి పోతే వాళ్ళే ఒకడు 23 లక్షలకి నెలకి, ఒకడు 36 లక్షల నెలకి ఈ విధంగా కోట్ చేశారు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం ఎందుకు, వాళ్ళందరూ కూడా డూప్లికేట్ మెడిసిన్, జనరిక్ మెడిసిన్ అమ్ముతున్నారు, రోగులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి కంప్లైంట్ వచ్చాయి. అందుకే వాటినన్నిటి కూడా క్యాన్సిల్ చేసి సిమ్స్ హాస్పిటలే మెడికల్ షాపులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నిర్వహించాలి టీటీడీ అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానివల్ల భక్తులకి అంటే రోగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఎయిర్పోర్ట్కి, తిరుపతిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశాం. అదేవిధంగా బోర్డులో కూడా నిర్ణయం తీసుకున్నాం. దాన్ని క్యాబినెట్కి పెడుతున్నారు ఈ నెలలో. క్యాబినెట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి ఆ పర్మిషన్ రాగానే ఆ ఎయిర్పోర్ట్ యొక్క పేరు మార్చడంతో పాటు దాని యొక్క నమూనానే మార్చేస్తాం. నమూనా అంటే ఈ టెంపుల్ సెట్టింగ్ లాగా ఆ విధంగా చేయాలని ఈ కొంతమంది మా బోర్డు మెంబర్ ఆనంద్ సాయి వీళ్ళందరితో సహకారం తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ అనగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుర్తురావు. ఆ విధంగా తీర్చిదిద్దే రకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇకపోతే అమరావతి టెంపుల్లో ఒరిజినల్ గా డిజైన్ చేసింది వేరు, దాన్ని ఒక 10%కి కుదిర్చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వల్ల భక్తులకి ఎక్కువ ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు 175 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాకారాన్ని అంతా కూడా డబల్ చేసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ గా తీర్చిదిద్దే ప్రణాళిక మన మా బోర్డు మీటింగ్ లో డిసైడ్ అయింది. టెండర్లు కూడా వెళ్తున్నారు. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో అనంతవరం అనే ఒక టెంపుల్ ఉంది, స్వయంభూ టెంపుల్ వెంకటేశ్వర స్వామిది. దాన్ని కూడా 10 కోట్లు పెట్టి దాన్ని కూడా బాగు చేయడం జరుగుతూ ఉంది. తిరుమల కొండపైన
ఏదైతే వృక్ష సంపద ఉందో ఇప్పుడు 68% ఉంది. దాన్ని 80% మార్చాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఈ 25 కోట్లతో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయాన్ని అక్కడ కొన్ని భవనాలు నిర్మించాలి, టీటీడీ 25 కోట్లు పెట్టి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇది కూడా భక్తులందరికీ చాలా మంది మంచి నిర్ణయం అని చెప్పేసి ప్రశంసించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తలకోనలో 19 కోట్లతో టెంపుల్ అభివృద్ధి, తిరుమల పైన అసత్య ఆరోపణలు చేసిన ప్రచురించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా బోర్డు మరొకసారి నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు మనం జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా ఇప్పటి వరకు కనీ విని ఎరిగిన రీతిలో బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు టీవీల్లో. 10 లక్షల మంది వచ్చినా గానీ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. గత సంవత్సరం జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు స్టాంపేడ్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం జరిగింది. మొదటిసారిగా ఈ బ్రహ్మోత్సవాలప్పుడు గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి 2 గంటలకి 16 రకాల తినుబండారాలు సప్లై చేయడం జరిగింది. ఇంతవరకు చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా ఆ 10 లక్షల మంది కూడా చాలా హ్యాపీగా దేవదేవుని దర్శించుకొని వెళ్ళటం జరిగింది. అలిపిరి మరియు శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకి భద్రత కల్పిస్తూ మధ్యలో వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఏమన్నా ప్రాబ్లం వస్తే అక్కడ మధ్యలో 2 చోట్ల ఈ పారా మెడికల్ సిబ్బందిని పెట్టడం, అక్కడ ఒక డాక్టర్ని పెట్టడం, స్ట్రక్చర్ ఒకటి పెట్టడం, వాళ్ళని ఏమన్నా తీసుకెళ్ళటానికి తీసుకురావటానికి ఆ విధంగా కూడా తయారు చేయడం జరిగింది. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు. ఈ టికెట్ల జారీలో కూడా వాళ్ళు ఈ సైబర్ నేరానికి పాల్పడుతున్నారు. అటువంటి వాళ్ళని గుర్తించాం, చాలా మందిని తొలగించాం. దానికోసం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ అనేది మనం తిరుమలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అన్నమయ్య జన్మించినటువంటి తాళ్లపాకలో అభివృద్ధి చేయాలని ఈ బోర్డు నిర్ణయం చేసింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 320 ఆలయాలు నిర్మించడం, వాళ్ళకి కావాల్సినటువంటి మైక్ సెట్లు కానీ వేరే ఇతరాన్ని కూడా వాళ్ళకి ఈ దళితవాడల్లో ఇవ్వడం జరిగింది. తిరుమల మరియు ఒంటిమిట్టలో ఔషధ వనము మరియు పవిత్ర వనం ఏర్పాటుకి మన జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ కొనుగోలు విభాగంలో జరిగిన అవకతవకలపైన ఏసీబీ విచారణకు మేము ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇంకా ఇలాంటివి చాలా నిర్ణయాలు తీసుకున్నాం. భక్తులకి సౌకర్యం కోసం ఈ మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం భక్తుల నుంచి హర్షాతిరేకం
వస్తూ ఉంది. కాబట్టి మాకు ఈ ఒక సంవత్సరం ఏదైతే జరిగిందో ఈ సంవత్సర కాలంలో మాకు బోర్డుకి టీటీడీకి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకైతే ఏముంది, ప్రభుత్వానికి అయితే ఉంది, మా బోర్డు మెంబర్లకి ఏమైతే ఉంది, ఉద్యోగస్తులకి ఏముంది, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా మంచి మంచి పనులు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ ఓం నమో వెంకటేశాయ. ఏమైనా అడగాలనుకుంటే అడగ. అదే 100 బస్సులు వస్తున్నాయండి, దాన్ని టేకప్ చేస్తున్నాం, మన దృష్టిలో ఉంది అది. అవును అవును. అంటే ఎగ్జాక్ట్లీగా లేదు, పేర్లు వేరే ఉంటాయి. వాళ్ళు ఎవరైతే ప్రచారాలకు వెళ్తారో చర్చలకు వెళ్తారో ఓ నిఘా పెట్టి వాళ్ళని షోకాజ్ నోటీస్ ఇచ్చి ఇబ్బంది జరగబోయేది. యావరేజ్ 90,000 మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కూడా పెరిగిపోతుంది అది. దానికనే చైర్మన్ గారు ఏందనుకున్నామంటే ఈ సిస్టమ్ ద్వారా, అయ్యే సిస్టమ్ ద్వారా వాళ్ళకు ఏ టైంకు రావాలనో గంట ముందు వచ్చేస్తే డైరెక్ట్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు లోపల ఉండొద్దు, స్వేచ్ఛగా బయటనే ఉండాలి, ప్రసాదాలు తిని వాళ్ళ సమయం వచ్చినప్పుడే లోపలికి దర్శనం రావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతోటి బోర్డు నిర్ణయం తీసుకుంటే అది పెండింగ్ పడ్డది. ప్రతిసారి కూడా పదే పదే గుర్తు చేస్తూ ఒకసారి టోకెన్ తీసుకున్నప్పుడు 2 గంటల ముందు వచ్చేస్తే లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలనేటువంటి దాంతోటే ఈ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. రెండోది, దర్శనాలకు సంబంధించింది గతంలో ఏ బోర్డు కూడా లేనన్ని కోట మేము తగ్గించుకున్నాం. ఎందుకంటే జనం పెరిగారు కాబట్టి. గతంలో సిఫారసు లేఖలు బోర్డు మెంబర్కు 6 ఉండే, 300 100 ఉండే. ఇవాళ బోర్డు మెంబర్కి యావరేజ్ రోజు 2 లీటర్లు, 300 కూడా 2 లీటర్లు వచ్చేటువంటి పరిస్థితి. బోర్డు మెంబర్స్ కోటానే 80% తగ్గించుకోవడానికి కారణం చైర్మన్ గారి ఆధ్వర్యంలో భక్తులకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతోటి వారి ప్రతి నిర్ణయం కూడా అనునిత్యం వీళ్ళ కోసము, జనం కోసమే, భక్తుల కోసమే. ఇవాళ మెనోను కూడా ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడల్లా చూసి మెనోలలో అదనంగా యాడ్ చేయవలసిన దాని గురించి కూడా ఆలోచించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఈ బోర్డు దాదాపు ఇప్పటివరకు చరిత్రలో ఏ బోర్డు కూడా చేయనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందుకనే చాలా మంది రాజకీయ నాయకులు ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇది ఆరోపణలు చేయడం లేదు. మేము పని చేసి ఏం చేసినామని చెప్పుకోవడానికే మేము ముందుకు వచ్చినాం. అంటే అప్పుడు అదే చెప్తున్నా, అప్పుడు 23,000 మందిలో ఎంతమంది వచ్చినా అవకాశం కల్పించేది. ఇప్పుడు యావరేజే 70-80 వేలు అయిన తర్వాత జిల్లా కేంద్రాల పరిస్థితి ఏమైంది అనుకున్నామంటే ఆచరణ సాధ్యంగా అన్నటువంటి జనం టెంపుల్కే డైరెక్ట్ వచ్చిన తర్వాత జిల్లాల వాళ్లకు టోకెన్లు చేంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం 1 గంట 2 గంటల ముందు వచ్చేది ఇదొక్కటి మాత్రమే శాశ్వత పరిష్కారం. టోకెన్ తీసుకొని ఆ టైంకు సకాలానికి వచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉంది. రెండోది, అకామిడేషన్ కు సంబంధించింది 20-30 వేల మందికి మించి అకామిడేషన్ కు లేదు. రోజు 80,000 మంది వస్తున్నారు. ఇలా బోర్డు మెంబర్లకు కూడా కనీసం 5 రూమ్లకే కేటాయించారు. బోర్డు మెంబర్స్ కూడా బయట ఉన్న వాళ్ళకి తెలియదు ఏందనుకున్నామంటే ఎన్ని రూములు రాస్తే అన్ని రూములు ఇస్తారండి. బోర్డు మెంబర్ కూడా తర్వాత ఫస్ట్ టైం చరిత్రలో బోర్డు మెంబర్ కూడా మేము వెళ్ళినా గానీ మా రెంట్ మేమే కట్టుకుంటాం, మేము టికెట్ కొనుక్కుంటే కూడా మేము కొనుక్కుంటాం. అంత పారదర్శకమైనటువంటి దానికి ఇక్కడ శ్రీకారం చుట్టిండ్రు. ఏమండి ఇంకోసారి చెప్పండి. హలో,
అది ఒక గంట కూడా రాదండి మన గోశాలలో వచ్చేకి. అది అయ్యే ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు కర్ణాటక నుంచి వస్తుంది, వాళ్ళు కూడా సప్లై చేయలేకపోతున్నారు. ఆన్ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి కోఆపరేటివ్ ఈ మిల్క్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా సంప్రదిస్తున్నాం, దొరకట్లేదు నెయ్యి. ఆవు నెయ్యే కావాలా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి దీంట్లో. మనం అవన్నీ అయ్యే పని కాదు. చేశాము, చాలా మంది పట్టుకున్నాం, జైలుకి పంపించాం, అన్ని అయినాయి. అది నిరంతర ప్రక్రియ జరుగుతా ఉంది. రీసెంట్ గా ఒక విజిలెన్స్ లేడీ ఉంది, ఏవిఎస్ అనో ఏదో, మేము రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాం, డిపోర్ట్ చేశాం, కేసు పెట్టాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. కరప్షన్ మాత్రం ఎంకరేజ్మెంట్ అనేది లేదు. ఫుల్ స్టాప్ పెడుతున్నాం అండి. అది రాంగ్ అండి. ఎందుకంటే ఆ గోశాలని ఇంకా ఎట్లా దాన్ని మెరుగుపరచాలి ఆ నిర్వహణ అనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఏ సలహాలు ఇస్తారో ఆ సలహాల్లో ముఖ్యమైనటువంటి అంశాలని బోర్డులో పెట్టి బోర్డు నిర్ణయం తీసుకొని చేస్తాం. ఇవన్నీ రూమర్స్ వస్తూ ఉంటాయి, మనం ఏం చేయలేం దానికి. పైన కాటేజెస్ కూడా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనేసి చైర్మన్ గారు కమిటీని వేయటం జరిగింది. భక్తులకి మెరుగైన సేవలు అందించాలా, వాళ్ళకి రీజనబుల్ గా మనం ఇవ్వాలా అన్న దీంతో ఆ కమిటీ నిర్ణయించినాక దాని రేట్లు కూడా తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది. దర్శనాలు గత గవర్నమెంట్ లో వేలం పాటలాగా గతంలో చైర్మన్ కి 3,000 4,000 పర్ డే ఇచ్చాడు. ఇప్పుడు చైర్మన్ 30-40 ఇస్తున్నారు. మీరు ఇంకా నన్ను అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, నేను ఐ హావ్ నో ఆన్సర్ ఫర్ దట్. ముఖ్యంగా ఏంటంటే మీరందరు గమనించాల్సింది, ఈ బోర్డు వచ్చినాక ప్రత్యేకించి సాధారణమైన భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి పెద్దపీట వేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇంతకుముందు నర్సిరెడ్డి గారు చెప్పినప్పుడు మీరు అడిగిన ఏదైతే ప్రశ్నకు, మీరు అకామిడేట్ చేసేది ఏవైతే రూమ్స్ ఉన్నాయో 25,000 మంది నుంచి 30,000 మందికి చేయొచ్చు. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అత్యధికంగా మొన్న సమ్మర్ లో వచ్చిన నంబరు 95,000 మంది ఒక రోజు రికార్డ్. అది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు అందరి దర్శనాలు అనేది ఒక దినంలో 95,000 ఎప్పుడు టచ్ కాల. మనకు ఒక 10 ఏళ్ల క్రితం దాకా కింది దాకా చూసుకుంటే 30,000-35,000, లాస్ట్ 10 years కింద తీసుకుంటే 60 నుంచి 70,000. ఇప్పుడు వీకెండ్స్ అంతా ఎప్పుడైనా కానీ 80,000 పైనే వస్తుంది అనమాట. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు చిన్న చిన్నవి అనేది వాళ్ళు వెయిట్ చేయడం కానీ, అకామిడేషన్స్ అనేది చైర్మన్ గారు ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఏవైతే పైన అడిషనల్ అకామిడేషన్స్ చేయకూడదు అనేది ఏదైతే సీఎం గారి ఆదేశాలు ఉన్నాయో, అక్కడ సహజంగా ఉండేది ఆ పవిత్రత అనేది పోకూడదనే ఉద్దేశంతో దీనికి ఏదైతే తన సార్ ఇంకా చెప్పలేరు చైర్మన్ సార్, ఇది ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే, కింద భక్తులు వచ్చిన వారి గిట ఎప్పుడైతే ఈ 2 hours లో దర్శనం అయ్యే పరిస్థితిలో తీసుకొచ్చినాక టెక్నాలజీ, అంతలోపు ఆ భక్తులకు సామాన్యమైన భక్తులు వచ్చినప్పుడు కింద అకామిడేషన్స్ వాళ్ళకి ఏ విధంగా మాస్ అకామిడేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ప్యారలల్ గా అది కూడా తీసుకొచ్చే ఉద్దేశం, ఒక ఆలోచనతోని ఒక మంచి దీంతో ఉన్నారు. ఎవరైతే వస్తారో వాళ్ళకు ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ ఏవైనా కానీ ఇన్ టైంలో పెట్టి టీటీడీకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ తోని ఆ టైంకు పైకి తీసుకెళ్లి దర్శనం చేయించి మళ్ళీ కిందికి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశం, ఆయనకు ఒక మంచి ప్రణాళిక, అంటే ఒక దూరదృష్టితోని చాలా ప్రాపర్ గా ప్లానింగ్ అనేది జరుగుతుంది. అది దాన్ని ఒక ఆచరణ తీసుకురావాలంటే కొంచెం టైం పట్టుద్ది.
ఇవన్నీ ఆయన ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. ఇవి ఏంటంటే దశల వారీగా ఒక్కొక్క స్టెప్ తీసుకున్న కొద్దీ దానికి అనుగుణంగా మీకు మీ ద్వారానే భక్తులకు గాని అందరికి గాని తెలియజేయడం మీరే కదా, మీ ద్వారానే సరైన సమయంలో చేస్తారని నా ఉద్దేశం. మీకు ఇన్ని క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే క్లారిటీగా పోవట్లేదు, అకామిడేషన్స్ కి ఇబ్బంది పడుతుండ్రు ఇవి అని అన్నప్పుడు ఏంటంటే ఏదైనా కానీ ముందు మన కాడ 17-18 అవర్సే ఉంటుంది దర్శనం టైం. అందులో ముందు గత ప్రభుత్వంలో ఉన్న విఐపి బ్రేక్ దర్శనాలకు 6 గంటల నుంచి 7 గంటలు తీసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని చైర్మన్ గారు 3.5 గంటలు కుదిర్చారు. అందులోకెళ్ళి గిట్ట 2.5-3 గంటలన్నీ తీసి ఆ జనరల్ దర్శనాలకు కేటాయించారు. అందువల్లనే జనరల్ దర్శనాలు అనేది ఎవ్రీ డేకు చాలా పెరుగుతున్నాయి. ఈ నంబర్ అనేది 60-70 వేలది 90,000 కావడానికి గిట్ట కారణం అది. ఇంకొక విషయం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఒక 1 year లో సుమారు 1000 కోట్లు ఈ డొనేషన్స్ వచ్చినాయి, 1000 crores. ఇంతవరకు ఏ ఇయర్ కూడా ఈ విధంగా జరగలేదు. దానికి కారణం ఏమంటే ఏందో మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ పాలక మండలి మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఇచ్చే డొనేషన్స్ సద్వినియోగం చేస్తారు, దుర్వినియోగం కావట్లేదు అని వాళ్ళు ఆలోచన చేసి ఇచ్చారని చెప్పేసి మా కమిటీ భావిస్తూ ఉంది. అదేవిధంగా మీరు అకామిడేషన్ అన్నారు,